వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అమ్మ వంటల రుచిలో క్రిస్పీగా టేస్టీగా ఉండే బెండకాయతో కుర్కురీ ఏ విధంగా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా 1/2 కిలో లేత బెండకాయలను తీసుకొని బాగా కడిగి చూపిస్తున్న విధంగా 4 ముక్కలుగా చీల్చుకోవాలి. లేత బెండకాయలను తీసుకున్నట్లయితే గింజలు తీసుకోనవసరం లేదు, గింజలతోనే తయారు చేసుకోవచ్చు. ఇవి ఒకే సైజు తీసుకున్నట్లయితే బాగుంటుంది. ఇలా 4 ముక్కలుగా చీల్చుకున్న తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ వాము, 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ ధనియాలు జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ ఆమ్చూర్ పౌడర్, 2 టేబుల్ స్పూన్లు శనగపిండి, 1 టేబుల్ స్పూన్ బియ్యం పిండి, రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కొద్దిగా వాటర్ వేసుకొని మసాలా మొత్తం బెండకాయ ముక్కలకు పట్టేటట్లుగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడినంత నూనె వేడి చేసుకొని వేడైన తర్వాత ఈ బెండకాయ ముక్కలను వేయించుకోవాలి. దీనిని వెంటనే కలపకుండా ఇవి కొంచెం వేగిన తర్వాత గరిటెతో కలపాలి. వీటిని మీడియం ఫ్లేమ్ లేదా హై ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత టిష్యూ పేపర్ వేసుకున్నటువంటి ప్లేట్లోకి తీసుకుందాం. ఇదే విధంగా మిగిలిన బెండకాయ ముక్కలను కూడా వేసి వేయించుకోవాలి. ఇవి చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి. బెండకాయ కుర్కురీ రెడీ అయ్యింది. దీనిని స్నాక్గా ఇలాగే తినొచ్చు, లేదంటే సైడ్ డిష్గా సాంబార్ అన్నంతో కానీ రసం అన్నంతో కానీ తిన్నట్లయితే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా మీ ఇంట్లో తయారు చేసుకుని ఫీడ్బ్యాక్ పంపించండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.